హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం సింపుల్గా చాలా ఈజీగా చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది బోన్లెస్ చికెన్. ఇప్పుడు దీనిలో మనం మైదా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ మైదా. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనకి రుచికి కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనకి ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుని కలుపుకుందామండి. మొత్తం మనకి కలిసేలా కలుపుకోవాలి. మనకు చికెన్లో ఎగ్ కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి. దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడదాము. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామండి. మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటి అట్లా ఒక ముక్క వేసుకుందామండి. ఇప్పుడు మనం మొక్కలు ఒక్కొక్కటి తిప్పుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి చికెన్ ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుంది. రెండు వైపులా అలా తిప్పుకుంటూ ఉంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి. మనకు చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకుని ప్లేట్లో తీసుకుందాము. ఇలా చెలులు గంటలో తీసుకుంటే మనకు ఆయిల్ అంతా కిందకి ఎక్కిపోతుందండి. మనకి ఆయిల్ అంతా కిందకి వచ్చేసింది కదండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవి కూడా
ప్లేట్లో తీసేసుకుందాము. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుందాం ఇవి కూడా. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా, అది వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం ఉంచుకొని మనం పోపు తాలింపు వేసుకుందామండి. కొంచెం జీరా వేస్తున్నాను, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, నేను పొడవుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొంచెం కరివేపాకండి. ఇది ఆయిల్ వేయంగానే కొంచెం చిటపటలాడుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వీటిలో వేసుకుందాము. ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇంకా మనకు చికెన్ 65 రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇదిగోండి మన చికెన్ 65 రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్ కదండి. ఈ చికెన్ 65 రసం సాంబార్ అట్లా చేసుకున్నప్పుడు రైస్లో తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.